అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జోయా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు ఫ్రైడే అండ్ స్పెషల్ డే. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. నేను చేసిన ఒకే ఒక్క తప్పు. మాకు 3 డేస్కి ఒకసారి వాటర్ వస్తాయి. నేను మొన్న మండే రోజు వాటర్ వచ్చేది ఉండే. నేను ఏమనుకున్నా అంటే లేదు వాటర్ వస్తాయి కదా రేపు వస్తాయేమో అనుకున్నా. అంటే మంగళవారం వస్తాయి అనుకున్నా. నేను ఆ థాట్లోనే ఉన్నా, లేదు మంగళవారం వస్తాయి అని చెప్పేసి నేను ట్యాప్ ఆఫ్ చేసి పెట్టేసిన. ఆ రోజు వాటర్ వచ్చినాయి అంటే నేను చూసుకోలే, నేను చేయలేదు. 3 డేస్ ఎంత కష్టంగా ఉన్నామంటే ఇంట్లో అసలు గిన్నెలు దోమలేదు, ఏం దోమలేదు, ఎక్కడ అక్కడనే ఉన్నాయి నీళ్ళు ఉన్న కాడికి. ఇంకా పిల్లలకి వాష్రూమ్స్కి కావాలి, మళ్ళీ పళ్ళు తోముకొని కానీ చిన్న చిన్న వీటికి చేతులు కడుక్కొనికైనా కావాలని చెప్పేసి గిన్నెలు దోమలేదు 3 డేస్. బట్టలు విండలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న గిన్నెలన్నీ 3 డేస్ నుండి అలా పడి ఉన్నాయి. సో ఈరోజు మార్నింగే వాటర్ వచ్చినాయి. ఇక మార్నింగ్ లేవడమే 7 o'clock ఇడిచిపెట్టిండు. ఎప్పుడైతే 9 o'clock 10 o'clock ఇడిచిపెడతాడు. ఈరోజు మాత్రం 7కే ఇడిచిపెట్టిండు. మాకు షినుకు బండి ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది అది. అందులో ట్యాప్ కూడా చాలా సన్నగా వస్తుంది. అందుకని ఇట్లా ఈజీగా ఉంటుంది కదా, ఒకేసారి అన్ని కిందేసుకుని తోమేస్తే అయిపోతుంది. మళ్ళీ అందులో తోమితే సి సెక్షన్ అయింది కదా, మళ్ళీ నడుము నొప్పి బాగా వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ కిందేసుకొని తోముతున్నా. ముందుగానే గ్యాస్ బండి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. షినుకుడు కడుక్కొని ఇక మొత్తం గిన్నెలన్నీ బయట వేసేసుకొని అన్ని తోముతున్నా. పిల్లలు లేచే ఉన్నారు, 2 పిల్లలు లేచే ఉన్నారు, ఆట ఆడుకుంటూనే ఉన్నారు. 2 టీవీ చూస్తున్నారు, సతాయిస్తూనే ఉన్నారు. నేను లేచినందుకు వాళ్ళు కూడా, నేను మార్నింగ్ లేచినందుకే వాళ్ళు కూడా లేచిపోయినారు నా ఎమ్మట. అసలు నేను ఎందుకు యూట్యూబ్ పెట్టినా, ఎందుకు యూట్యూబ్లోకి వచ్చినా అనే రీజన్ లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఎవ్వరు స్కిప్ చేయకండి అసలు వీడియోని. గిన్నెలన్నీ తీసుకొచ్చిన, అన్నీ సదిరేసేసిన నీట్గా. మళ్ళీ అవి ఉంటే అదొక పని అయిపోతుంది, ఎప్పుడప్పుడు చదువుకుంటూ ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఉన్నాయన్నీ సదిరేసేసుకున్నా. టైం వచ్చేసి 9-9:30 అవుతుంది నా పని అయిపోయేసరికి. నేను అసలు పనిలో పడి చూసుకునే లేదు. పాపకి రోజు స్కూల్ ఉందని మేడం మెసేజ్ పెట్టింది, అమ్మ స్కూల్ ఉంది రండి అందరూ, ఇండిపెండెన్స్ డే కదా ఫ్లాగ్ ఎగరేసుకుందాము, పిల్లలందరూ అడుగుతున్నారు, పేరెంట్స్ కూడా అడుగుతున్నారు అని. అసలు నేను కూడా చూడలేదు ఆ మెసేజ్. నాకైతే కొంచెం ఏదోలా అనిపించింది. మేము ఆల్రెడీ కోటిలో పాప కోసం డ్రెస్సు, గాజులు ఇవన్నీ తీసుకున్నాము. ఇక మేడం లేదనేసరికి కొంచెం అప్సెట్ అయినాం. సరే అయితే ఏం కాదులే అనుకుని సైలెంట్ అయిపోయినాం. ఆ మెసేజ్ నేను ఇందాక చూసిన, అందుకే పాప కూడా స్కూల్కి పోలేదు. ఇక ఇప్పుడు పాలు కల్పిస్తున్నా తనకి. ఇక మార్నింగ్లో ఇవ్వగానే పాలు తాగుతుంది ఆమె. ఇంకా నీ పనుల వాడు ఉన్నా కదా చూసుకోలేదు, తనకి ఇవ్వలేదు అసలు. తనకు పాలు ఇచ్చేసినాం. ఇక బాబు కోసం బాలామృతం చేస్తున్నా. నిన్న వచ్చేసి ఆ పిండి మా ఆయన అలా చింపి పెట్టిండు, నేను చూసుకోలేదు. అట్లా ఇల్లు క్లీన్ చేసిండో లేదో ఇట్లా మొత్తం కింద పడ్డది. నేను అదే చెప్తున్నా వీడియోలో, మొత్తం జినిగిపోయింది, మొత్తం కింద పడ్డది. అసలు కూడా చూడలేదు, మొత్తం గలీజ్ అయిపోయింది ఆడ. మా బాబు ఇష్టంగా తింటాడు అంగన్వాడీ పిండి. నిజంగా చెప్తున్నా, బాలామృతం మంచిగా తింటాడు. మీకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటే మాత్రం 100% తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేయండి. పిల్లలకి రోజుకి ఒక 1 టైం పెట్టినా సరిపోతుంది, మార్నింగ్ కానీ నైట్ కానీ. చేసుకోవడం కూడా ఈజీయే, ఏముండదు. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, వాటర్ హీట్ అయినాక అంగన్వాడీ పిండి ఉంటుంది కదా ఇది వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే పాప తినేంత వేసుకోవాలి మనము. సో సరిపోయింది నాకు. ఇక ఏమంటే మా ఆయన పని పోతున్న చాయ్ పెట్టంటే తనకు చాయ్ కూడా పెట్టేసిన. ఇలా ఉంటుందండి బిజీగా మార్నింగ్ రొటీన్. కానీ చిన్నపిల్లలతోటి మన పని మనం చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. ఎంతైనా అమ్మ నాన్న ఎవరైనా ఉంటే బాగుండు చూసుకోనికి, చేయనికి. అన్ని పనులు మనమే చేసుకోవాలి, పిల్లలు కూడా మనమే చూసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నాకు కూడా అలాగే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, కొంచెం ఎవరైనా ఉంటే బాగుండు, ఎవ్వరు లేరు అని. ఇక బట్టలు విండడం, ఆడేయడం అన్నీ అంతా మార్నింగ్ 11 కల్లా నా మొత్తం పని అయిపోయింది. ఇక్కడ ఎండ అనేది లేదు అసలు, అయినా సరే మిషన్లోనే కదా వేసింది బట్టలు, ఆరిపోతాయి గాలికైనా అని చెప్పి ఉతికి ఆరేసిన. ఇంకొక ట్రిప్ కూడా బట్టలు వేసిన, పిల్లలవి అవి. ఇంకా చాలా ఉన్నాయి బట్టలు పిండేటివి, ప్లేస్ లేదు ఎక్కువగా. పిల్లల బట్టలు కూడా మిషన్లో వేసేసిన, అంటే చేతితో వినడం నా వల్ల అవ్వదు, నడుము నొప్పి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ బాబుకి తినిపిస్తున్నా, ఇందాక వేసిన కదా అంగన్వాడీ పిండి, అది తినిపిస్తున్నా. తను ఇష్టంగా తింటాడు, కానీ తనకి ఏమైనా టీవీ కావాలి, అంటే ఏమైనా టీవీ ఏదైనా పెట్టి పాట పాడుకుంటూ తినిపించాలి. నేనేమో నాకు ఇక బయట పని ఉంది, ఇంకా వంట వండాలి, ఇల్లు ఊకాలని చెప్పేసి ఫాస్ట్గా తినిపించేసిన. తినేసిండు మొత్తము. ఎందుకంటే నాకు ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి కదా, కొంచెం ఇల్లు ఊకాలి, చేయాలి. ఎప్పుడైనా సరే నార్మల్గా అయితే లేవగానే ఊకేసుకుంటాము, అంటే పక్క బట్టలు తీయడము, ఇల్లు ఊకడం, వాకిలు ఊకడం. ఇక ఈరోజు రావడమే నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇల్లు వాకిలు ఊక్కుంటుంటే కష్టం కదా అని చెప్పేసి
ఇక ముందుగానే ఇంట్లో పని అయిపోయినాక ఇప్పుడు పిల్లలకు కూడా తినిపించేసి పెద్ద పని అయిపోతుంది. ఇక హస్బెండ్ కూడా పనికి వెళ్ళిపోయిండు. సో ఇక పని అంతా అయిపోతుంది. నిమ్మలంగా ఇల్లు వాకిలి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక ఉండేది నేనే కాబట్టి ఇక మెల్లగా చేసుకుని ఏం కాదు. పిల్లలు ఉన్నారు, ఎంత చేసినా వేస్టే. నేను ఇట్లా ఇల్లు క్లీన్ చేస్తున్నో చేయనో వాళ్ళ గబ్బులు లేపుతూనే ఉంటారు. అందరి ఇంట్లో ఉండే నార్మల్ ఇదైతే. అంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు అంటున్నాను నేను. చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు అయితే మనం ఎంత క్లీన్ చేసినా వేస్టే. ఇట్లా క్లీన్ చేస్తామో చేయమో అట్లా గబ్బు లేపుతూనే ఉంటారు. ఎవరైనా చూస్తే ఏంది అసలు మీ ఇల్లు చదురుకుంటుందా లేదా అన్నట్టుగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది మన ఫ్రైడే. అంటే నా మార్నింగ్ రొటీన్, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఇంత పని ఉంటుంది. ఇక పిల్లలతోటి పాప ఉంది కదా, సో కొంచెం కష్టంగానే ఉంటుంది. బాబు అంత సతాయించాడు. ఇక పాప బాబు ఇద్దరు ఇంట్లో ఉంటే మాత్రం ఆ రోజు నాకు చుక్కలే ఉంటుంది. తను మంచి అంగన్వాడికి వెళ్ళిపోతే నేను నిమ్మలంగానే ఉంటా. ఇది వచ్చేసి మా ఇంకో రూము. అంటే ఇప్పుడు నేను కిచెన్ లెక్క చేసుకున్నా కదా, ఇది ఆ రూమ్. ఆ రూమ్ కూడా అసలు చదువుతూనే ఉండాలి. అది ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఈ రూము. ఇది కూడా కొంచెం పని ఎక్కువనే ఉంటుంది. ఇదంతా చదువుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఎంతైనా కొంచెం ఇది ఒక పని అయిపోయింది. ఇంత పని చేసుకున్నా సరే నాకేదో తెలియని లోటు ఉంటుంది. అంటే ఏంది, నేను ఖాళీగా ఉంటున్నా, ఏం పని చేస్తలేను, ఏం చేస్తలేను, ఈ పిల్లల్ని చూసుకోవడం పెద్ద పనా అన్నట్టు అనిపిస్తుంది. అందుకనే కొంచెం ఏదైనా చెయ్యాలి అలా అని చెప్పేసి మిషన్కి పోయినా. కానీ నాకు అవ్వలేదు. పిల్లల్ని చూసుకుంటూ మిషన్ నేర్చుకోవడం కష్టమైంది. తర్వాత ఇక ఏమైనా ఉంటాయా ఇంట్లో పనులు అని చెప్పేసి యూట్యూబ్లో మస్తు సెర్చ్ చేసిన. అందులో కూడా అసలు ఏం లేవు. ఏమన్నా అంటే మనీ పెట్టాలి, 40,000 పెట్టాలి, 50,000 పెట్టాలి, అది అని అంటున్నారు. ఇంకా మాకు అంత అయ్యేటట్టు ఉంటే ఎందుకు చూసుకుంటాం, పనులు ఎందుకు చేసుకుంటాం. ఇక అప్పుడే అనిపించింది, సరే ఇక యూట్యూబ్ పెడదాము, యూట్యూబ్ పెట్టుకొని కొంచెం ఏమైనా చేద్దాము, నా నా లైఫ్ని వాళ్ళకి చూపిద్దాము, నేను రోజు చేసే వీడియోస్ మీకు చూపించాలి అన్న థాట్లోనే ఉన్నా. సో అందుకనే యూట్యూబ్ పెట్టిన, అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మీకు ఈ వీడియో మంచిగా అనిపించిన, ఏమైనా కొంచెం నా మాటలు నా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ దాకా వచ్చినారంటే నా వీడియో నచ్చినట్టే వచ్చినారు. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పెరుగన్నం చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ ఏమో కర్రీ వండేసిన. కర్రీ గెస్ చేయండి ఏం కర్రీయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.